ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అంటే నాతో మాట్లాడిన వ్యక్తి ఇదంతా చేశాడన్నమాట. ఎవరూ ప్లాన్డ్ గాని చిన్నయ్య మనసు విరిగేలా చేశారు. ఇప్పుడు చిన్నయ్యని ఎలా కన్విన్స్ చేయాలి? చిన్నయ్య అమ్మాయి కక్క నమ్మేశాడు. అయ్యో చెప్పమ్మా, నేను కల్లారా చూసింది కూడా నమ్మకుండా ఎలా ఉండమంటావమ్మా? నేనేం పిచ్చోని కాదు కదా. నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది అల్లుడు. కానీ ఈశ్వరి ఎంత మోసం చేస్తుందా? ఏమో, ఎవరు చెప్పొచ్చారండి? అసలే చదువుకున్న అమ్మాయి ఆ మాత్రం మేనేజ్ చేయలేదంటారా? గిరిజా, చాలు, ఇంకా విషయం గురించి మాట్లాడుతూ. సుందరమూర్తి, ఒక్కోసారి మనం చూసింది విన్నది కూడా నిజం కాకపోవచ్చు. అలాగే నువ్వు ఏదో విని మరేదో అర్థం చేసుకుని తనకి ఈశ్వరి క్యారెక్టర్కి ముడిపెట్టి మాట్లాడటం తప్పు నాన్న. అవును సుందరం, అక్క చెప్పే దాంట్లో కూడా వాస్తవం ఉంది. నువ్వు ఒకవేళ పొరపాటు పడ్డావేమో. సరే, నేను పొరపాటు పడింది నిజమే అనుకోండి. మరి జరిగిన నిజమేంటో తననే అడిగి తెలుసుకోండి. అత్తయ్య, చిన్నయ్య అపార్థం చేసుకుని ఇదంతా చెప్తున్నాడు. నేనెలాంటి దాన్నో మీకు తెలుసుగా. ముందు జరిగిందేంటో చెప్పమ్మా. వాడెవడో నీతో మాట్లాడింది నిజమేనా? మాట్లాడింది నిజమే. మా నాన్న తనకి తెలుసని పరిచయం చేసుకున్నాడు. నా ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి అడిగాడు. ఇంతవరకు మాత్రమే నిజం. ఆ తర్వాత బెడ్రూమ్ విషయాలు నేను తనతో చెప్పానన్నది అబద్ధం. అంతేలే, నన్ను మోసం చేసిన మనిషికి అబద్ధం ఆడడం కూడా పెద్ద కష్టం కాదు కదా. చిన్నయ్య, ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. పరాయి మనిషి చెప్పినవి నమ్మవే కానీ నీతో 3 ముళ్ళు వేయించుకొని 7 అడుగులు వేసిన నా మాట అంటే చిన్నయ్య, నీకు నా మాట మీద నమ్మకం లేదా? నమ్మకం లేదు. ఎందుకంటే మన శోభనం గురించి మనిద్దరికి తప్ప పరాయి మనిషికి అలా ఎలా తెలుస్తుంది? చెప్పేశ్వరి, నువ్వు చెప్పకపోతే వాడికెలా తెలుస్తుంది? ఇంకా చాలా ఆపండి. అర్థం పర్థం లేని ప్రశ్నలతో ఈ విషయం ఇంకా పెద్ద చేయకండి. పోతుంది మా అక్క ఇంటి పరువు ఈశ్వరి. బాధ నీకు కాదు, మాకుంటుంది. మా అక్క ఫ్యామిలీకి సొసైటీలో గౌరవము గుర్తింపు ఉన్నాయి. ఇలాంటి పెద్దింటికి కోడలుగా వచ్చి చందమామ లాంటి మంచి మనసున్న మా అల్లుని మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది ఈశ్వరి? అడుగదనా, నీ కన్న కొడుకే జరిగింది చెప్తుంటే ఇంకా ఆలోచిస్తున్నావేంటి? ఆ ఈశ్వరికి బుద్ధి చెప్పు. ఏం పనిష్మెంట్ ఇస్తావో ఇవ్వు. నన్ను మోసం చేసావు కదూ, ఆ దేవుడు అన్నీ చూసుకుంటాడు. చిన్నయ్య, చిన్నయ్య, చిన్నయ్య.
నేనంటే ప్రాణం అంటూనే ఇంకొకరితో ఛీ! చిన్నయ్య ఎంత ఘోరంగా అపార్థం చేసుకున్నాడు. ఏం చెప్తున్నా నమ్మట్లేదు. ఈ గొడవల వల్ల నా కాపురం కోల్పోయే ప్రమాదం ఉంది. అయ్యో, అలా జరగకుండా చూడు స్వామి. అయ్యో చిన్నయ్య, ఒట్టేసి చెప్తున్నాను, అతనెవరో నాకు తెలియదు. అతను నా మీద కక్షతో కావాలని మనం గొడవ పడాలని ఇదంతా చేశాడనిపిస్తోంది. చిన్నయ్య చిన్నయ్య, నేను ఏ తప్పు చేయలేదు. దయచేసి నా మాట నమ్ము చిన్నయ్య, ప్లీజ్ చిన్నయ్య. కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. అయినా సరే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటున్నావా? నేనంత పిచ్చో నేను కాదు ఇషు. అయ్యో చిన్నయ్య, నీకెలా చెప్పాలి? వాడు నాతో ఒకలా మాట్లాడాడు, మళ్ళీ నువ్వు వినేలా ఇంకోలా మాట్లాడాడు. అవునా? మన శోభనం జరగలేదని ఆయనకి ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తేనే కదా తెలుస్తుంది. మరి అదాబద్ధం అంటావా? నేనెందుకు మన పర్సనల్ విషయాలు ఇంకొకరితో చెప్తాను? నేను చదువుకున్న దాన్ని. ఏ విషయం మాట్లాడుకోవాలి, ఏ విషయం చెప్పకూడదని నాకు జ్ఞానం ఉంది. ఓహో, జ్ఞానమున్న ఈశ్వరి గారు, మరి మన విషయాలు వాడికి ఎలా తెలుసు అంటావు? చెప్పు. అది నాకు అర్థం కావడం లేదు. నేను ఎంత బాగా చూసుకున్నాను ఈశ్వ. ఇలా మోసం చేసి నన్ను అమ్మని బాధ పెడతావు అనుకోలేదు. నేనేం తప్పు చేయలేదు చిన్నయ్య. మన సంతోషంగా ఉండటం చూసి ఓర్వలేక కుట్రతో చేశారు. చిన్నయ్య, వాణ్ణి తీసుకొచ్చి నిజం చెప్పిస్తాను. నా తప్పు ఏమీ లేదని నేను నిరూపిస్తాను. నువ్వు నన్ను మోసం చేస్తున్నావని మా అత్తయ్య మావయ్యలు చెప్తున్నా నేను వినలేదు. కానీ నా ఈశు నా దగ్గరే ఉంటుంది, నా మీదే తన ప్రేమంతా చూపిస్తుందని గొప్పలు చెప్పుకున్నాను. కానీ ఇప్పుడు వాళ్ళ ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అలా అడుగు చిన్నయ్య. నేనెలాంటి దాన్ని నీకు తెలీదా? చిన్నయ్య, నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్పుడు మాటలు విని నన్ను నేను దూరం చేయకు చిన్నయ్య. నా కొట్టి బద్దలైపోతుంది. నేను నీ మాటలే నమ్మను. పద చిన్నయ్య, పద. చిన్నయ్య ప్లీజ్ చిన్నయ్య, నేనే తప్పు చేయలేదు చిన్నయ్య. చిన్నయ్య 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 ప్లీజ్ చిన్నయ్య, నా మాట నమ్ము చిన్నయ్య. ఛ! నేనే తప్పు చేయలేదు చిన్నయ్య. చిన్నయ్య, నేనంటే ఈశ్వరికి ఇష్టం లేదమ్మా. తనకి వేరే వాడితో సంబంధం ఉందమ్మా. మన శోభనం గురించి మనిద్దరికి తప్ప పరాయి మనిషికి అలా ఎలా తెలుస్తుంది? ఈశ్వరి, సుందరమూర్తి, ఇద్దరు నాకు రెండు కళ్ళు. రెండు కళ్ళలో ఒకటి కోపంతో ఎర్రబడింది, మరొక కన్ను ఆ కోపానికి కన్నీరు కారుస్తోంది. ఏ కన్ను నేను ఓదార్చాలి? అత్తయ్యని ఏమని కన్విన్స్ చేయాలి? ఎలా కన్విన్స్ చేయాలి? కన్న కడుకు చెప్పిన అబద్ధాన్ని నమ్ముతుందా? కోడలిగా నేను చెప్పే నిజాన్ని నమ్ముతుందా? వద్దు. ఒకవేళ అత్తయ్య నేను చెప్పే మాటల్ని నమ్మలేదంటే అది విని నేను భరించలేను.
ఈశ్వరి. గుమ్మం దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతున్నావేంటమ్మా? చెప్పీశ్వరి, దేని గురించి వచ్చావు? అత్తయ్య, అత్తయ్య చిన్నయ్య మాటల్ని మీరు నమ్ముతున్నారా?